Hello everyone, welcome back to my channel. మనం నిన్న వర్క్షీట్ 3ని కంప్లీట్ చేసాం. టుడే we are going to worksheet 4. See, observe the picture and write 5 words about it. He is asking only words. Sentences అడగలేదు కాబట్టి మనం ఓన్లీ వర్డ్స్ పిక్చర్లో చూసి మనం వర్డ్స్ రాస్తే సరిపోతుంది. We can write easy words or hard words according to your wish. మన చిల్డ్రన్ యొక్క స్థాయిని బట్టి మనం రాయొచ్చు. ఈజీ వర్డ్సే రాద్దాం మనం. ఫస్ట్ థర్డ్ క్లాస్ కదా. ఫుట్బాల్, శాండ్ హౌస్, వైట్ బ్లౌజ్. ఈ పదాలు ఎందుకు రాస్తున్నా అంటే ఇవి స్పెషల్గా మనకి హ్యాండ్బుక్లో ఈ వర్డ్స్ని మెన్షన్ చేశాడు. సో ఆ వొకాబులరీ పెరగడానికి నేను ఆ వర్డ్స్ని యూస్ చేస్తున్నాను. వైట్ బ్లౌజ్ అండ్ బిల్డింగ్, వికెట్స్. మనకు పిల్లలు బాల్, బ్యాట్, గర్ల్, బాయ్ అని చెప్తే అవి కూడా రాయించవచ్చు అకార్డింగ్ టు దేర్ level. Okay, and this is our first bit, and moving on to the next bit. Here fill in the blanks with A and AE and read the words. First column we are filling with A, and in second column we are filling with A and E. And read the words RAT rat, MAT mat, FAT fat, GAP gap, TAP tap, DAM dam, MAN man, RAG rag, WAG wag. And next RATE rate, mate, fate, gape, tape, dame, main, rage and wage. Read the last two pair of words rag, rage, wag, wage. Again, what is the sound of G in those words? Share your observations with your friends. Here G is making the sound of ga and here G is making the sound of ja. That is the difference. Rag, rage, wag, wage. This is the difference of both the words. And similarly, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు మేక్ ద చిల్డ్రన్ టు రీడ్ దీస్ వర్డ్స్ అండ్ డ్రిల్ ద వర్డ్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ మేక్ దెమ్ టు నోట్ దీస్ వర్డ్స్. వొకాబులరీ పెంచడానికి వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఎక్కువ వర్డ్స్ వస్తే పిల్లలకి అంత బాగా వాళ్ళ వొకాబులరీ, ఇంగ్లీష్ వొకాబులరీ అనేది పెరుగుతుంది. అండ్ మీనింగ్ అవి నెక్స్ట్ లెవెల్స్లో వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ప్రతి ఒక్క వర్డ్ మీనింగ్ ఇప్పుడే తెలియాలంటే తెలీదు. సో గ్యాప్ ఏజ్ వస్తారంగా వాళ్ళకి లెవెల్ పెరుగుతున్నాగా వాళ్ళకి దాని యొక్క మీనింగ్ అనేది తెలుస్తుంటుంది. ప్రజెంట్ మనం చెప్పాల్సింది ఏంటంటే దే షుడ్ నో ద ప్రొనౌన్సియేషన్ అండ్ దే షుడ్ నో ద స్పెల్లింగ్. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద థర్డ్ బిట్. అండ్ ఫోర్త్ బిట్, డ్రా ద పిక్చర్ ఆఫ్ ఎ శాండ్ హౌస్ ఆర్ అండ్ స్టిక్ సమ్ శాండ్ ఆన్ ఇట్. దిస్ ఈస్ ద థర్డ్ బిట్. మనం ఇక్కడ పిక్చర్లో శాండ్ హౌస్ ఉంది కదా, ఈ శాండ్ హౌస్ బొమ్మని మనం పిల్లలతో అదే విధంగా ఉన్నట్టు వేయించి కొంచెం శాండ్ని తీసుకొని మనం పిల్లలతో స్టిక్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ద వర్క్షీట్ నెంబర్ 4.